నమస్తే. నేను సిరి. జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఎప్పుడైతే ఓడిపోయారో అప్పటి నుంచి ఆ పార్టీ నుంచి అయితే అనేక మంది వెళ్ళిపోవడం మనం చూస్తూనే ఉన్నాం. రీసెంట్ టైంలో కూడా చాలా మంది ఎంపీలు కూడా రిజైన్ చేసింది మనం చూసాము. అయితే ఇప్పుడు అనూహ్యంగా ఆ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలే ఆయనకు ఎదురు తిరిగి మేము అసెంబ్లీకి వెళ్తామని చెప్పేసి మాట్లాడుతున్న వైనం. మరి ఇంతకీ ఏం జరిగింది? జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీ వెళ్ళకుండా మరి మిగతా ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వెళ్తే అక్కడ పరిస్థితులు ఎలా ఉండబోతాయి అనే అంశాన్ని మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కేవీవి ప్రసాద్ గారు. నమస్కారం సార్. నమస్కారం. సార్, ఇప్పుడు చూస్తుంటే మరి జగన్మోహన్ రెడ్డి గారికి ఎదురు తిరిగి ఎమ్మెల్యేలు అయితే అసెంబ్లీకి వెళ్తామని చెప్పేసి చెప్తున్నారు. మరి దీన్ని మనం ఎలా చూడాలంటారు? సో డెఫినెట్గా అమ్మా, ఇప్పటికే మీరు చూసుంటారు కదా, చాలామంది ఎంపీలు ఎమ్మెల్సీలు ఆల్రెడీ, కొంతమంది రాజ్యసభ సభ్యులు కూడా, రాజ్యసభ ఎంపీస్ కూడా ఆల్రెడీ వివిధ పార్టీల్లో అకామిడేట్ అవుతున్నారు. కొంతమంది సీనియర్ నాయకులు, కొంతమంది సీనియర్ కార్యకర్తలు, ద్వితీయ శ్రేణి తృతీయ శ్రేణి నాయకులు కూడా చాలామంది ఇప్పటికే ఆ మూడు పార్టీల్లోనూ వాళ్ళకి అభిరుచి ఉన్న పార్టీల్లోకి, లేకపోతే వాళ్ళ భవిష్యత్తు కోసం ఇంక ఫ్యూచర్ ఈ పార్టీలో లేదనో, లేకపోతే ఈ నాయకుడికి సరైన ఫోకస్ లేదనో, ఇతనితో మనం ఏమడలేమనో అనే భావంతో చాలామంది అయితే వాళ్ళ సొంత ఎజెండాతోటి వాళ్ళ యొక్క భవిష్యత్తు కార్యాచరణ కోసం వివిధ పార్టీలకు అయితే వెళ్తాం చూస్తున్నాం. బహుశా అదే కోవలో మిగతా ఒక ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా రెడీ అయ్యి ఉండొచ్చు. అంటే బహుశా ఈ మూడు పార్టీలు ఏదో పార్టీకి వెళ్ళడానికి వాళ్ళు ఆల్రెడీ మైండ్లో ఫిక్స్ అయి ఉంటారు. ఆ ఉద్దేశంతో మేము వెళ్తామని చెప్పి ఉండొచ్చు. లేదు, నిజంగానే చిత్తశుద్ధి ఉన్న ఎమ్మెల్యేలు అయి ఉంటే, సో మా నియోజకవర్గంలో ప్రస్తుతం మమ్మల్ని నమ్మి ఓట్లేసిన వాళ్ళకి మేమేం చేయాలి, ఆ విధంగా ఏదైనా చేయాలంటే అసెంబ్లీకి వెళ్ళాలి. అసెంబ్లీలో ప్రవేశపెట్టే బడ్జెట్ కానీ, అక్కడ ఇచ్చే వాగ్దానాలు కానీ అసలు ఏమేమి ఇస్తున్నారు, సో అదేవిధంగా ఏదైనా వీళ్ళకి కావాలంటే కూడా వాళ్ళ నియోజకవర్గంలో ఏమైనా పనులు కావాలన్నా, ప్రజల ఆకాంక్షలు ఏమైనా నెరవేర్చాలన్నా కూడా సో ప్రస్తుతం ఉన్న పాలకపక్షంతో అంటగాగడమో, ప్రతిపక్షం వాళ్ళతో స్నేహపూర్వమైన భావంతో ఆ మైత్రి బంధాన్ని కొనసాగిస్తే అట్లీస్ట్ ఓట్లేసిన దానికి ప్రజలకి మనం కాస్త రుణం తీర్చుకున్నట్టు, లేకపోతే వాళ్ళు మనల్ని అభిమానించి మన వెనకాల ఉన్నారు కాబట్టి మన నియోజకవర్గానికి, మనం పుట్టి పెరిగిన ఊరికి, మన కాన్స్టిట్యున్సీకి ఏదైనా చేయొచ్చు అనే భావన కూడా వాళ్ళలో ఉండొచ్చు. ఏదేమైనా జగన్మోహన్ రెడ్డి యొక్క పార్టీ ఇక నడి సముద్రంలో చొక్కాని లేని నావలా తయారైంది. అది సో ఒక సరైన దిశ నిర్దేశం లేదు. ఒక నాయకుడిగా, ఒక అధినాయకుడిగా అసలు ఈ ఓటమి నుంచి అతను గుణపాఠం చేసుకునే విధంగా ఎక్కడా కనపట్ల. ఎంతసేపు మసిపూసి మాడికాయ చేసి, అబద్ధాలు చెప్పి, మోసాలు చేసి, కేడర్ని కాపాడుకోవడం కోసం, ప్లస్ ఎదురుదాడి చేయడం కోసమే ప్రవర్తిస్తున్నారు. కానీ ఎక్కడ కూడా కన్స్ట్రక్టివ్ పాలిటిక్స్ అంటే గత 5 ఏళ్లుగా అధికారంలో ఉన్నప్పుడు చేయలేదు. ఇప్పుడు కూడా అతను ఆ దిశగా పార్టీ ఓటమికి గల కారణాలను విశ్లేషించుకుని పార్టీని ఏ విధంగా బలోపేతం చేద్దాం, పార్టీని ఏ విధంగా మళ్ళీ మనం నిలబెట్టుకోవాలనే భావన అయితే ఎక్కడ కనపట్ల. ఆయన ఎంతసేపు ఏదో విధంగా తన కేసుల నుంచి బయటపడడం కోసం సిస్టార్స్ని ఏ విధంగా మేనేజ్ చేయాలి, ఏ విధంగా తనకి బెయిల్ రద్దు అవ్వకుండా చూసుకోవాలి, ఏ విధంగా తన కేసులు, ఈడీ కేసులు, సిబిఐ కేసులు ఓపెన్ అవ్వకుండా చూసుకోవాలి, ఏ విధంగా తన ఆస్తులను కాపాడుకోవాలి, ఏ విధంగా తన భవంతుల్ని, తన ప్యాలెస్ని, తనకున్న ల్యాండ్ బ్యాంక్ని, తనకున్న ఇండస్ట్రీస్ని కాపాడుకోవాలనే ధోరణి తప్పించి ఎక్కడ కూడా ప్రజాక్షేత్రంలో ప్రజలకి చేదోడు వాదోడుగా ఉందాం, ప్రజలకి మంచి చేద్దాం, లేదు మన నమ్మి ఓట్లేసిన వాళ్ళకి ఏదన్నా మంచి చేద్దాం, పాలకపక్షంతో కలిసి ప్రయాణం చేద్దాం. సో ఓటమి అనేది, జయాపఓటములు అనేది సహజం. నిన్నటి వరకు మనం అధికారంలో ఉన్న, ఇప్పుడు వాళ్ళు అధికారంలో ఉన్నారు కాబట్టి పాలకపక్షాలతో కలిసి మనం మంచిగా ఉందాం, మన 11 నియోజకవర్గాలకు అయినా పనులు చేయించుకుందాం, ఒక ప్రతిపక్ష పార్టీగా మన పాత్ర పోషిద్దామనే భావన కానీ, అటువంటి ఇంగితం కానీ ఎక్కడా కూడా జగన్మోహన్ రెడ్డి గారు కనపట్లేదు. సో కాబట్టి బహుశా ఈ అన్ని కారణాలని బేరీ చేసుకుని వాళ్ళ భవిష్యత్తు రాజకీయ అవసరాల కోసం, వాళ్ళ భవిష్యత్తు రాజకీయ మనుగడ కోసం కూడా మరి మీరు చెప్పినట్టుగా ఈ ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా ఆ దిశగా ప్రయాణం చేస్తున్నారేమో, అందుకే వాళ్ళ నిర్ణయం తీసుకున్నారేమో. మరి అధినాయకుడిని ధిక్కరించి మేము అసెంబ్లీకి వెళ్తాం, మేము అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతామని చెప్పారంటే, సో డెఫినెట్గా ఆల్రెడీ దే కమ్ టు వన్ కన్క్లూషన్, ఏదో ఒక స్థిర నిర్ణయానికి అయితే వచ్చారన్నది మనకి నిర్ధారణ అవుతుంది. ఒకటి, పార్టీలు మారడమా, లేదు ఈ పార్టీలోనూ ఉంటేనే ఉన్న పాలకపక్షంతో మిత్రపక్షంగా ఉంటూ
వాళ్ళ నియోజకవర్గానికి కావాల్సిన పనులు చేయించుకోవడానికి ఎటువంటి అడ్డంకులు లేకుండా ఉండడం కోసం వాళ్ళు వ్యవహరించాలనుకుంటున్నారా అన్నది వాళ్ళ మనోగతానికే తెలియాలి. ఏదేమైనా జగన్మోహన్ రెడ్డి పార్టీ అనేది ఇది వన్ టైం పార్టీ. ఏదైతే ఒక్క ఛాన్స్ ఇవ్వండి అని హగ్గులు పెట్టి ముద్దులు పెట్టి ఆలింగనాలు పెట్టి అధికారంలోకి వచ్చాడు, ఈ 5 ఏళ్ళలో ప్రజలకు చుక్కలు చూపించాడు. ఆయన పూర్తిగా రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు, ఖజానాన్ని పూర్తిగా నాకేశాడు. మీరు చూశారు కదా, అసలు ఇప్పుడున్నదంతా డిజిటల్. ఇప్పుడున్నదంతా కూడా మనం ప్రతిదీ కూడా అసలు పేపరు పెన్నుకి అవసరం అనేది చాలా తగ్గిపోయింది. ఎవరు పెద్దగా ఈ రాతలు కోతలు చేయట్లేదు. ఏదన్నా మనం ఈమెయిల్స్ ద్వారానో మెయిల్స్ ద్వారానో లేకపోతే వాట్సాప్ మెసేజ్ల ద్వారానో లేకపోతే ఈ యొక్క ఎక్స్ ద్వారానో ఏదో రకరకాలుగా కన్వీన్ చేస్తున్నాం. అటువంటిది మరి దగ్గర దగ్గర 9,85,00,000 రూపాయల పెన్నులు పేపర్లకి అతను లెక్క చూపించాడంటే ఇంకా అతని అవినీతికి ఇది ఒక పరాకాష్ట. ఎగ్ పప్పుల రూపంలో ఒక దగ్గర దగ్గర 3.5 కోట్లు 4 కోట్లు తినేశాడు. షర్బత్ నీళ్ల పేరు చెప్పిన ఒక 25 లక్షలు తినేశాడు. అదే తిరుపతిలో జరిగిన సమావేశాలకి స్నాక్స్ పేరున 2 కోట్లు తినేశారు. అదేవిధంగా ఆ ఇంటికి కంచెలు వేసుకుని ఆ ఇంటికి మెయింటెనెన్స్ కింద గత 5 ఏళ్ళుగా 500 కోట్లు ఖర్చు పెట్టాడు అన్నారు. అదేవిధంగా అక్కడ మన వైజాగ్లో ఎటువంటి ప్యాలెస్ కట్టుకున్నాడో మనం చూసాం. సో ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ల్యాండ్ వైన్ మైన్ ఈ రూపంలో ఏ విధంగా రాష్ట్రాన్ని దోచేసాడు చూసాం. అతని యొక్క ప్రతి ఒక్క స్కీము ఒక స్కామే. సో ప్రతి స్కీమ్ వెనకాల కూడా తన స్వార్థం, తన స్వలాభం, తన అక్రమ సంపాదన తప్పించి ఎక్కడ కూడా ప్రజల గురించి కానీ ప్రజా శ్రేయస్సు గురించి కానీ ఆలోచించలేదు. ఏదో ప్రజా ఆగ్రహం వెల్లువెక్కకూడదు కాదు, బటన్ నొక్కానని చెప్పి కొన్ని ఏదో సంక్షేమ కార్యక్రమాలు చేశాడు. ఆ ముసుగులో రాష్ట్రాన్ని దోసేశాడు. రాజశేఖర రెడ్డి ఏ విధంగా అయితే ఏదో 4 మంచి పేర్లు చెప్పి 108 ఫీజు రింబర్స్మెంటు, ఆరోగ్యశ్రీ, ఈ విధంగా 4 రైతు రుణమాఫీ పేరుతో ఏ విధంగా రాష్ట్రాన్ని ఆ రోజున దోచేసి కొడుక్కి ఇన్ని వేల కోట్ల ఆస్తులు అయిన వాళ్ళకి కూడబెట్టడం మనం చూసాం. సో అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి హయాంలో కూడా జరిగింది ఒరిగింది ఏమీ లేదు. సో కాబట్టి ఇక మీదట ఆ పార్టీలో ఉన్న నాయకులకి కాస్త విజ్ఞత, కాస్త పరిపక్వత, కాస్త రాజకీయ పరిజ్ఞానం ఉన్న వాళ్ళు ఎవరు కూడా ఇంకా ఆ పార్టీలో ఉండడానికి సుముఖంగా లేరు. సో బహుశా ఇంక ఈ పార్టీ ఇది పూర్తిగా అంతరించిపోయే పార్టీ. ఈ పార్టీకి మనుగడ లేదు, భవిష్యత్తు లేదనే నిర్ణయానికి వచ్చి ఈ విధంగా మీరు చెప్పినట్టుగానే ఇటు ఎమ్మెల్యేలైనా ఎమ్మెల్సీలైనా రాజ్యసభ సభ్యులైనా ఎంపీలైనా వాళ్ళ సొంత నిర్ణయాలు తీసుకుంటూ వాళ్ళ యొక్క రాజకీయ ప్రయోజనాల కోసం వాళ్ళ పార్టీని వీడుతూ ఉన్నారు. సో బహుశా ఆవుకోకే వీళ్ళు కూడా చెందుతారు అనుకుంటున్నాను. చూద్దాం, కాలమే నిర్ణయిస్తుంది. చివరికి పార్టీలో ఎంతమంది ఎమ్మెల్యేలు ఉంటారు, ఎంతమంది ఎంపీలు ఉంటారు అనేది ఇంకా తొందరలోనే తెలుస్తుంది. నాకు తెలిసి ఇటు ఎంపీలు కానీ ఇటు ఎమ్మెల్యేలు కూడా బహుశా సింగిల్ డిజిటే ఉండొచ్చు అనుకుంటున్నాను. సో మా ఉంటే ఎమ్మెల్యేలుగా ఆ పెద్దిరెడ్డి కుటుంబం జగన్మోహన్ రెడ్డి ఉంటాడేమో, మా ఉంటే ఆ యొక్క వాళ్ళ అవినాష్ రెడ్డి ఉంటాడేమో ఎంపీగా. సో మిగతా వాళ్ళందరూ జారిపోవడానికి అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి. సో ఏదేమైనా ఇటువంటి పార్టీని, ఇటువంటి నాయకుడిని ప్రజలు నమ్మడం, మా కార్యకర్తలు నమ్మడం అనేది కూడా కుక్కతోక పట్టుకుని గోదావరి ఈదినట్టే. ఇప్పటికైనా గత 5 ఏళ్ల అనుభవాలని దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు ఎవరైతే కేడర్ ఉందో, ఎవరైతే కొంతమంది కార్యకర్తలు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా ఆత్మపరిశీలన చేసుకుని ఈ పార్టీ రాజకీయాలకు పనికిరాదు, ఈ పార్టీ ప్రజా సేవకు పనికిరాదు, అసలు ఈ పార్టీ ఈ రాష్ట్రానికే పనికిరాదనే నిర్ణయానికి రావాలని, ఆ విధంగా ఈ జగన్మోహన్ రెడ్డి పార్టీని భూస్థాపితం చేసి రాష్ట్రాన్ని పూర్తిగా ఇతని యొక్క కబంధాస్తాల నుంచి దూరంగా పెట్టి అభివృద్ధి వైపు అడుగులు వేయడానికి ప్రతి ఒక్కళ్ళు కూడా ఉన్న ఈ కూటమి ఈ యొక్క ప్రభుత్వానికి సహకరించాలని నేను మనవి చేస్తూ, విజ్ఞప్తి చేస్తూ మీ ద్వారా నా విన్నపం.